Hello everyone, this is Madhuri from Echoes of the Cards. ఈరోజు ప్రస్తుతం మీ ఎనర్జీ ఎలా ఉందో మీరు ఈ టైంలో ఏం తెలుసుకోవాలో చూద్దాం. సో ఇవేనండి నేను పిక్ చేసిన కార్డ్స్. ప్రస్తుతం మీ లైఫ్లో ఒక సైకిల్ అయితే కంప్లీట్ అవుతున్న ఫేజ్లో ఉన్నారు. అంటే చాలా కాలంగా మీరు ఏదో ఒక విషయంలో బర్డెన్ క్యారీ చేస్తున్నట్టయితే తొందరలోనే ఆ సిచ్యువేషన్ కానీ ఆ ఫేజ్ కానీ ఒక ఎండ్కి అయితే చేరుకుంటుందండి. ఇదైతే సడన్గా జరిగింది కాదు, స్లోగా బిల్డ్ అయ్యి ఒక క్లోజర్ పాయింట్కి వచ్చింది. ఈ కంప్లీషన్ వల్లే మీ ఎనర్జీలో మిక్స్డ్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. దీనికి ఒకవైపు ఏమో రిలీఫ్ ఉండొచ్చు, ఫైనల్గా ఇది ఒక ఎండ్ అవుతోంది అనే ఫీలింగ్. ఇంకోవైపు ఏమో కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఈ సిచ్యువేషన్ నుంచి నేను ఎలా మూవ్ ఆన్ అవ్వాలి అన్న డౌట్ కూడా ఉందండి. ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అనేది నాకు కనిపిస్తోంది. మీ హార్ట్ ఒకటి చెప్తోంది, మైండ్ ఒకటి చెప్తోంది. లేదా మీరు ఏదైనా డెసిషన్ తీసుకున్నా దాని మీద క్లారిటీ లేదా కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల మీరు డిస్టర్బ్ అవుతున్నట్టున్నారు. కొంతమందికి అయితే ఇది డైరెక్ట్గా ఎవరితో అయినా ఆర్గ్యుమెంట్స్ రూపంలో కూడా కనిపించవచ్చండి. చిన్న మిస్అండర్స్టాండింగ్స్, డిస్కషన్స్, ఈగో క్లాషెస్ ఇవన్నీ మీ ఎనర్జీని అయితే బాగా డ్రైన్ చేస్తున్నాయి. ఇక్కడ ప్రతిదానికి మీరు ఫైట్ చేయక్కర్లేదండి. కొన్ని సిచ్యుయేషన్స్లో ఒక స్టెప్ వెనక్కి తీసుకోవడం కూడా స్ట్రెంగ్తే. కానీ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మీరు స్టక్ అవ్వలేదు, ఎక్కడనో మూమెంట్ అయితే కనిపిస్తోంది. మీరు ఎంత కన్ఫ్యూషన్లో ఉన్నా, ఎంత డిస్టర్బ్ అయి ఉన్నా ముందుకే వెళ్తున్నారు. మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తీసుకోవాలన్న స్ట్రాంగ్ ఇంటెన్షన్ అయితే కనిపిస్తోందండి. అంటే మీరు హెల్ప్లెస్గా లేరు, మీరు ఛార్జ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ మీరు ఫిజికల్గా మెంటల్గా ప్రెషర్ అయితే తీసుకుంటున్నారు, బాగా వెయిట్ క్యారీ చేస్తున్నట్టున్నారు. రెస్పాన్సిబిలిటీస్, ఎక్స్పెక్టేషన్స్, పాస్ట్ బర్డెన్స్ ఇవన్నీ కలిపి మీ ఎనర్జీని బాగా హెవీగా మారుస్తున్నాయి. ఇప్పుడు గ్రోత్ చూడాలి అంటే మీరు కొన్ని రిలీజ్ చేయాలండి. అన్నీ మీరు ఒక్కరే చేయాల్సిన అవసరం అయితే లేదు. కొన్ని థింగ్స్ని వదిలేయడం, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ని షేర్ చేసుకోవడం మీకు కొంచెం రిలీఫ్ని అయితే ఇస్తాయి. ఇంకా చివరిగా చూస్తే మీ ఎనర్జీ స్లోగా ఫ్యూచర్ వైపు షిఫ్ట్ అవుతుంది. మీరు పాస్ట్లో స్టక్ అయినట్టు ఇప్పుడు లేరు, ఆల్రెడీ ఏంటి అన్న దాని గురించి ఆలోచిస్తున్నారు. మీరు ప్లానింగ్ మోడ్లోకి స్లోగా వెళ్తున్నారండి. కొత్త ఆపర్చునిటీస్ని, కొత్త డైరెక్షన్స్ని, కొత్త పాసిబిలిటీస్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇదైతే చాలా పాజిటివ్ షిఫ్ట్. ఇంకా చూద్దాం మీకు ఏం గైడెన్స్ వస్తుందో. మీరు అన్హెల్దీ అటాచ్మెంట్ లేదా ప్యాటర్న్ నుంచి ఇంక బయటికి రావాల్సిన టైం అండి ఇది. భయం వల్ల లేకపోతే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాలేక అలా ఉండిపోవద్దు. స్లోగా పాస్ట్ని వదిలి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మూవ్ ఆన్ అవ్వండి. పేషెన్స్తో, క్లారిటీతో డెసిషన్ తీసుకుంటే సిచ్యువేషన్ మీ ఫేవర్లోకి అయితే మారుతుందండి. సో ఇదే అండి ఈరోజు రీడింగ్. ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఎంతవరకు రీజనేట్ అయితే అంతవరకు తీసుకోండి. నా రీడింగ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో కలుద్దాం. బాయ్.